ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక మా ఫోకస్ని మేము తెలంగాణ మీద పెట్టబోతున్నాం అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని వణికిస్తున్నాయని, ఒకవేళ గనక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవాన్ని పొందితే అది బీఆర్ఎస్కు మరిన్ని ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అని కేసీఆర్ భయపడుతున్నాడు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘన విజయం తర్వాత తెలంగాణలో ఇక మేము ఫోకస్ పెడతాం అంటూ కూడా చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యల వల్ల కేసీఆర్ గారు అలాగే కేసీఆర్ గారి కుటుంబం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతుందని, ఒకవేళ గనక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవాన్ని పొందితే ఇక అసలు బీఆర్ఎస్ మనగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటూ కేసీఆర్ కుటుంబం భావిస్తోంది. అందుకే కేసీఆర్ గారు భయపడుతున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరగబోతుంది తెలంగాణలో? అలాగే బీఆర్ఎస్ పరిస్థితి ఏం కాబోతుంది? తెలుగుదేశం కనుక తెలంగాణలో ఫోకస్ పెడితే అంటే ఏం చెప్తారు? రాజకీయాలు అనేటువంటివి ఎంత డైనమిక్గా ఉంటాయి, ఓడలు బళ్ళు ఓడలు ఎలా అవుతాయి అనేటువంటి దానికి మీరు అడిగిన ప్రశ్నే ప్రత్యక్ష నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీనే మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక 8 నెలలు 9 నెలల క్రితం మనం వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు, చంద్రబాబు నాయుడిని మేము అరెస్ట్ చేశాము, మీరు కూడా ఓటుకు నోటు కేసు బయటికి తీయండి, అట్నుంచి కూడా మీరు ఒత్తిడి పెట్టండి అంటే, ఏ వద్దురాబాయ్ కింద పడ్డోండి ఇంకేంద అంతాం అని చెప్పి అన్నానని మాట్లాడినటువంటి, అంటే తల పొగరతో మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా 8 నెలల క్రితం జరిగింది. అది కాలచక్రం గిర్రున 8 నెలలు తిరిగిన తర్వాత ఆ కింద పడినోడిని ఏమి తంటానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వాళ్ళేంటి, అంత పొగరుతో మాట్లాడినటువంటి నీ పరిస్థితి, నీ చెల్లి పరిస్థితి, మీ నాన్న పరిస్థితి ఏంటి? అందుకని రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. నాకు నేను అన్నట్టు ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అయితే 2019 అధికారంలోకి వచ్చిన గర్వంతో చంద్రబాబు నాయుడు గారికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పేసి చాలా గర్వంగా మాట్లాడాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటంటే, ఎవరే మాట అన్నా ఆయన రెస్పాండ్ అవ్వడు, మనసులో ఎక్కడో పెట్టుకుంటాడు అంతే. సమయం వచ్చినప్పుడు, మొన్న తొంటి ఇరిగితే కనుక వెళ్ళి పలకరిచ్చారు చూసారా, ఇప్పుడు ఎలా ఉంది నీకు అంటే దాంట్లో ఎన్ని అర్థాలైనా తీసుకోవచ్చు మనం. అలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. సో అయిపోయింది, నేను ఖాళీ చేసేసాను తెలుగుదేశం పార్టీని తెలంగాణలో అనుకుంటే, స్లీపర్ సెల్స్ లాగా స్తబ్దంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, హార్డ్ కోర్ కార్యకర్తలంతా చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక్క ఎత్తుగడతోటి వీళ్ళు ఏమనుకున్నారు, తెలుగుదేశం కూడా పోటీ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోవర్ట్ని వాళ్ళు అధ్యక్షుడి రూపంలో అక్కడ పెట్టారు, తెలుగుదేశం అధ్యక్షుడిగా. సో ఆయన ద్వారా ఏంటంటే మొత్తం అన్నిటినీ మనం పోటీ చేయించి 119 స్థానాల్లో తెలుగుదేశం చీల్చే ఓట్లు చీల్చేస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ ఓడిపోతుంది, మనం 3వ అధికారంలోకి వస్తామని చెప్పేసి అని వాళ్ళు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసు. జైల్లో నుంచే వ్యూహం వేసి ఎవ్వరు కూడా పోటీ చేయట్లేదు అనే ఒక్క మాటతో బీఆర్ఎస్ కి ఉరేసాడు ఆయన. మీరు గమనించండి, సిటీలో బ్రహ్మాండంగా వచ్చినాయి బీఆర్ఎస్ కి. బీఆర్ఎస్ ని దెబ్బకొట్టిన ప్రాంతాలన్నీ ఎక్కడంటే మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు. అవన్నీ కూడా ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి జిల్లాలు, తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి జిల్లాలు. అవి మాత్రమే ఆయన గెలిపించింది. సో వాళ్ళందరూ సాలిడ్గా కాంగ్రెస్ పార్టీ వైపున చేయటం వలన వచ్చినటువంటి విజయం అది. దాన్ని బయటికి ఖండించినా కానీ కేసీఆర్కి అది బాగా తెలుసు. అది కాకుండా పులి మీద పుట్టలాగా ఏమైంది, అప్పుడన్నా కనీసం 39 సీట్లు గెలిచారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒకటి కూడా పోనీగొట్ల. ఏంటంటే గట్టిగా దాదాపు 39%, 38% ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 17% పడిపోయింది.
దాదాపు 20% పైన బీజేపీకి పడిపోయినాయి ఓట్లు. ఉమ్, ఇప్పుడు తెలుగుదేశం కనుక మళ్ళీ ఎంట్రీ అయితే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం రెండు కూడా ఎన్డీఏలో ఉన్నాయి. ఉమ్, బీజేపీ బలపడ్డది ఇక్కడ, నీ ఓటు బ్యాంక్ అంతా అటు వెళ్ళిపోయింది. ఉమ్, ఇంకా నీకు ఈ 19% ఉన్నోడు కూడా ఎవరు, అసలు బీఆర్ఎస్ క్యాడర్ కానివ్వండి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, 80% తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళేగా. అసలు బీఆర్ఎస్ మూలాలన్నీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలో నుంచి ఉన్నాయి కదా. ఉమ్, సో ఇవాళ బహిరంగంగా మళ్ళీ వాళ్ళు వచ్చి రాజకీయం చేయటం మొదలు పెడితే ఉమ్, నీ దగ్గర ఎంతమంది మిగులుతారు అనేటువంటిది నీకు ప్రశ్నార్థకం. ఉమ్, ఇప్పుడు అది భయపడుతోంది. ఇప్పుడు మొట్టమొదట ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి వెన్నుముకలాగా ఉన్నటువంటివి బీసీ వర్గాలు. ఉమ్, ఇవాళ ఆ బీసీ వర్గాలన్నీ కూడా బీఆర్ఎస్తో ర్యాలీ చాలా ఇన్ని రోజులు, ఈ 10 సంవత్సరాలు. ఉమ్, ఇవాళ బీసీలకు పెద్దపీట వేసేటువంటి ఆ పార్టీ వస్తుందంటే ఖచ్చితంగా దాంట్లో చాలా మంది జారిపోయే అవకాశం ఉంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒట్టి మనిషి కాదు, ఆయన బలంగా ఆంధ్రాలో అధికారంలో ఉన్నారు. ఉమ్, ప్లస్ నేషనల్ లెవెల్లో కూడా బీజేపీని ఆయన ఎలా చెప్తే అలా వినిపించేటువంటి స్థాయిలో ఎన్డీఏలో కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఉమ్, కాబట్టి ఒకసారి ఆయన గనక దీన్ని భూస్థాపితం చేయాలి అనుకుంటే బీజేపీ అండతో, ఉమ్, బీజేపీ తెలుగుదేశం గనక ఈసారి దెబ్బ కొట్టాలి అనుకుంటే ఉమ్, బీఆర్ఎస్ అనేటువంటిది భూస్థాపితం అయిపోయే అవకాశం ఉంది. ఇక కోలుకోలేని దెబ్బ కొట్టగలరంటారు. ఎందుకంటే వీళ్ళని అష్టదిగ్బంధనంలో పెట్టొచ్చు. ఉమ్, ఎందుకంటే బీజేపీ సెంటర్ లో మళ్ళీ 3వ పవర్లోకి వచ్చింది. ఉమ్, ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఉమ్, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, తర్వాత ఎలక్ట్రిసిటీ దీని మీద పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మీద ఉమ్, ఇలా రోజుకు ఒక సమస్య వాళ్ళని చుట్టుముడుతోంది. ఉమ్, కాబట్టి బీజేపీతో అంతో ఎంతో బాగుంటే ఏమన్నా జరిగేదేమో కానీ ఇవాళ వాళ్ళతో సున్నం పెట్టుకున్నావు. ఉమ్, కాంగ్రెస్ తోటి ఎదురుదిరిగి నువ్వు కలిసే పని లేదు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నంత వరకు. సో ఇవాళ ఎవ్వరూ ఎటు చూసినా ఎవరూ లేనటువంటి అనాథలాగా కేసీఆర్ గారు కనపడుతున్నారు. Hmm. ఒక రకంగా అలాంటి రాజకీయ నాయకుడికి ఎన్ని మాటలు మనం మాట్లాడినా ఆ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో, చెప్పుకోదగ్గ రాజకీయ నాయకుల్లో కేసీఆర్ గారు కూడా ఒకరు. వ్యూహాలు వేయటంలో కానీ, లేకపోతే సమయానికి తగ్గట్టుగా తన యొక్క స్ట్రాటజీస్ని మార్చుకోవటంలో కానీ, అవసరమైనప్పుడు తగ్గటం, లేకపోతే మనది పై చేయన్నప్పుడు పైకి వెళ్ళటం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ ఈ దుస్థితికి మాత్రం ఆయనే నిందించుకోవాలి. ప్రతిపక్షం అనేది లేకుండా అందరినీ మింగేస్తా, కాంగ్రెస్ ఉండకూడదు, బీజేపీ ఉండకూడదు, తెలుగుదేశం ఉండకూడదు, నేను ఒక్కడనే ఉండాలంటే ఇవాళ అందరూ ఏకమై నిన్నేం చేస్తున్నారు, నిన్ను తొక్కేయబోతున్నారు. కాబట్టి దాని గురించే కేసీఆర్ గారు తెలుగుదేశం వస్తుందంటే కంగారు పడుతున్నారు. రాబోయే రోజులు చాలా గడ్డు రోజులుగా ఉంటాయి. ఈ కేసీఆర్ గారి భవితవ్యం అనేటువంటిది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మనకు కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.